తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు చేపట్టేందుకు సెట్ ఏర్పాటు చేసింది. మొత్తం 5 పోలీస్ అధికారులతో స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా సిఐడి డీజీ ఎం రమేష్ ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్ టీంలో సీనియర్ పోలీస్ అధికారి ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ సభ్యులుగా ఉంటారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి కేసులను సిట్ కు బదిలీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిట్ ప్రభుత్వానికి సూచించనుంది. పేమెంట్లకు సంబంధించిన వ్యవహారాలపై ఆర్బీఐకి సిట్ సూచనలను చేయనుంది. పంజాగుట్ట, కూకట్పల్లి, బంజారాహిల్స్, ఇతర పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇదివరకే యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల సహా పలువురు విచారణకు హాజరై బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసుల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. తమపై నమోదైన కేసులు కొట్టేయాలని సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయించగా న్యాయస్థానాలు ఆ పిటిషన్లను వాటిని కొట్టివేస్తున్నాయి. 25 మంది టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్లు, యూట్యూబర్లు, టీవీ యాంకర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా వీటిపై 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని సిట్ డీజీపీ డెడ్లైన్ విధించారు. ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి సిట్ కు బదిలీ చేసిన కేసులను అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కు నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రభుత్వానికి సిట్ సూచించనుంది. పేమెంట్లకు సంబంధించిన వ్యవహారాలపై ఆర్బీఐకి సిట్ సూచనలు చేయనుంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో యాప్స్ ను ప్రమోట్ చేసినోళ్లలో పలువురు సినీ స్టార్లు కూడా ఉన్నారు. వాళ్ళపై సైబరాబాద్ కమిషనరేట్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ తదితరులున్నారు. మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. వీళ్లపై 318, 112, బిఎన్ఎస్ 3A, 4 తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్, 66 డిఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఇప్పటికే 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ 11 మందిపైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. మొత్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాబోయే రోజుల్లో ఈ అంశానికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు మాత్రం తెలుస్తోంది. సో బీ కేర్ఫుల్ సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇక ముందు మీ ఆటలు సాగకపోవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.